హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసరికి ఒక ట్రావెల్ వ్లాగ్. హైదరాబాద్ టు గుంటూరు వెళ్తున్నాము. కార్లో నైట్ టైం ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ట్రైన్కి వెళ్దామని చాలాసేపు కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాము. బట్ ఏ ట్రైన్కి కూడా మాకు టికెట్స్ అనేది అవ్వలేదు. సో ఈవినింగ్ శశాంత్ ఇంటికి వచ్చిన తర్వాత ఫాస్ట్గా ఇంకా స్టార్ట్ అయిపోయాము. ట్రావెల్లో జరిగిన కొన్ని మూమెంట్స్ని నేను జస్ట్ రికార్డ్ చేశాను, అదే ఈ వీడియో. ఐ హోప్ యూ లైక్. అయితే స్టార్ట్ అయ్యాము అండ్ ఫుల్ ట్రాఫిక్ టైమ్. ఇట్స్ అరౌండ్ 4:45 అయింది టైమ్. గుంటూరు వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి. నేను ఆల్రెడీ స్వీట్ కార్న్ బాయిల్ చేశాను. శశాంత్ హ్యాపీగా కార్లో ఎంజాయ్ చేస్తున్నాడు స్వీట్ కార్న్ని. చిన్నగానే వెళ్ళు. మేము యాక్చువల్గా ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యే వాళ్ళం. లేట్ అయ్యింది ఎవరి వల్ల అంటే, అదిగో వెనక్కి కూర్చున్నాడు కదా శశాంత్ వల్లే. శశాంత్ స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి వచ్చేసరికి 4:45 అయిపోయింది కదా చిన్ను బెట్టు. కనయ్య మీ స్కూల్కి వెళ్ళేది ఆ రూటే కదా నాన్న? అదే కదా మామయ్య, అదే అదే నాన్న నేను చెప్పింది. శశాంత్ స్కూల్కి వెళ్ళేది అట్ సైడే గైస్ కదా. పాపా చెప్పాడు ఓఆర్ఆర్ ఎక్కే వరకు అరవకు, సైలెంట్ ఉండు. ఎక్కేసాము, ఇంకా అరవచ్చు అంటావా పాపా? అరవచ్చా? ఎక్కేసాము, అరుద్దామా? ఈ దగ్గర నుంచి ఓఆర్ఆర్ ఎక్కడానికి నార్మల్ గా యూజువల్ గా మనకి 10 minutes పట్టిద్దా? జస్ట్ 10 to 15 minutes మామూలుగా, అసలు ట్రాఫిక్ లేకపోతే 5 minutes. ఓకే, అండర్ 10 minutes వచ్చే టైం అన్నమాట. బట్ ఈ రోజు ఫుల్ ట్రాఫిక్ వల్ల మాకు 20 minutes పట్టింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వకపోవడం వల్ల కార్లో వస్తున్నాం కదా. సో నవిష్కకి ఇంకా తెలియదు అనమాట మేము వస్తున్నట్టు. నవిష్క లైట్ ఆన్ చేయమ్మా. మా నవి తల్లి, నవి బేబీ హాయ్ చెప్పు నాన్న. నవిష్క యాక్చువల్లీ ఇప్పుడే నిద్ర లేచింది, 5 అవుతుంది, ఏడుస్తుంది ఉయ్యాల్లో నుంచి. నవి హాయ్ చెప్పు. మేము అరౌండ్ 4:40కి స్టార్ట్ అయ్యాము. ఓఆర్ఆర్ ఎక్కేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. అండ్ 5కి ఓఆర్ఆర్ ఎక్కాం. గుంటూరుకి ఏ టైంకి రీచ్ అవుతామో చూడాలి ఇంకా. కానీ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ దగ్గరలో. ఎక్కడ? ఫోన్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ కనిపించింది. ఓకే, ఏం ఎయిర్పోర్ట్ అది? పెద్దగా ఉంది, పెద్దగా పైగా చేంజ్ లాగా ఉంది. ఓకే, మేము నార్సింగ్ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కాము అండ్ ఇక్కడ మేము ఎగ్జిట్ అవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ మేము విజయవాడ ఎగ్జిట్ దగ్గర చూసుకుంటున్నాము. సో ఎగ్జిట్ నెంబర్ చెక్ చేసుకొని ఇక్కడైతే దిగాలి మేము. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండుంటుంది, నేను కొంచెం జూమ్ చేశాను చూడండి. ఎగ్జిట్ 11 దగ్గర మేము ఓఆర్ఆర్ దిగేసాము. ఓఆర్ఆర్ దిగిన తర్వాత మనకి ఇలా టోల్ గేట్ ఉంటుంది కదా. సో టోల్ గేట్ కూడా క్రాస్ అయిన తర్వాత మనకి ఇక్కడ బోర్డు చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట, విజయవాడ. సో ఇటు మేము లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి విజయవాడకి. సో లెఫ్ట్ తీసుకొని మేము జర్నీని కంటిన్యూ చేసేసాము. మేము యాక్చువల్లీ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్సే ట్రావెల్ చేస్తూ ఉంటాము. బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లాగ నైట్ టైం ట్రావెల్ చేయడం. అండ్ ట్రాఫిక్ కొంచెం భయం వేసింది ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ అనుకున్నట్టే కొంచెం టైం పట్టింది, బట్ మరి అంత హెవీ ట్రాఫిక్ అయితే అనిపించలేదు. జస్ట్ ఓఆర్ఆర్ దిగి కొంచెం ముందుకు వచ్చాము, అంటే రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది కదా. సో అక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ వర్షం స్టార్ట్ అవుతుంది. రామోజీ ఫిలిం సిటీ వరకు వచ్చేసాము అండ్ ఫుల్ చల్లగా అయిపోయింది. వెదర్ మొత్తం చేంజ్ అయ్యి అండ్ వర్షం పడేలాగుందనమాట. ఆమా ఏం చేస్తున్నవి? ఓఆరా దిగాం. ఓఆర్ ఇప్పుడే ఓఆర్ఆర్ దిగి జస్ట్ రామోజీ ఫిలిం సిటీ జస్ట్ క్రాస్ అయ్యామంతే. వర్షం స్లైట్ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఏం కాదులే, స్లోగానే వస్తాం. చూసావా
ఇప్పుడు చూడు వి లాగా ఉన్నాయి, ఇంకా బర్డ్స్ మూవ్ అవుతున్నాయి, 7 లాగా వచ్చేసాయి మళ్ళీ. యా 1 భలే వెళ్తున్నాయి కదా, అయినా లైన్లో క్యూట్గా. అవును. స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి 7:20 అయింది. అండ్ 7:20కి మేము సూర్యాపేట్ రీచ్ అయ్యాము. మోస్ట్లీ మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా మార్నింగ్ టైమ్సే ట్రావెల్ చేస్తాము, లైక్ ఎర్లీ మార్నింగ్ 5కి అలాగా అండ్ ఆఫ్టర్నూన్ 12కి అట్లా రీచ్ అయిపోతాం అనమాట. బట్ ఇదే ఫస్ట్ టైం అనుకోకుండా అప్పటికప్పుడు ఈవినింగ్ 4 తర్వాత స్టార్ట్ అయ్యాము. అండ్ ఇట్లాగా నైట్ టైం జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు గుంటూరు ఇదే ఫస్ట్ టైం మాకు బై కార్ అనమాట. చాలా సార్లు ట్రైన్లో అట్లాగా జర్నీ చేసాము నైట్స్, బట్ కార్లో అయితే ఇదే ఫస్ట్ టైం. ఫ్రాంక్లీ చెప్పాలంటే కొంచెం భయమేసిందనమాట. ఎందుకంటే చీకట్లో ఇట్లా వెళ్తున్నప్పుడు యాక్చువల్లీ కొన్ని రీల్స్‌లో చూసాను. లైక్ చాలామంది ఆపేసి కార్‌ని అట్లాగా దొంగలుంటారు గదా! సో, థీవ్స్ అట్లాగా ఆపేసి అట్లాగా కొంచెం ఇచ్చేయడం అట్లాగా అవన్నీ చూసి నేను అదే అంటున్నాను. మామయ్య ఇట్లా చూసాను, ఎందుకు రిస్క్, నైట్ టైమ్స్ మార్నింగ్స్ బెస్ట్ ఏమో గదా! అంటే బట్ అనుకోకుండా ఈరోజు ఇట్లా జరిగిందనమాట ట్రావెల్. బట్ మా మామయ్య చెప్పారు, ఇటు సైడ్ ఏముండదు బాగానే ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా డిన్నర్ టైం అయిందనమాట. ఆల్మోస్ట్ లైక్ 9 అవుతుంది. చిల్లకల్లులో మేము యాక్చువల్లీ ఇంకా డిన్నర్ కోసం ఆగాము. అండ్ ఇక్కడ దోశ తీసుకున్నాము. శశాంత్ కూడా జస్ట్ కొంచెం టేస్ట్ చేస్తానన్నాడు. అండ్ మేమైతే దోశ తిని స్టార్ట్ అయిపోతున్నాము. మళ్ళీ యాక్చువల్లీ ఇప్పటిదాకా ఏమీ వర్షం పడలేదన్నమాట. మళ్ళీ ఇక్కడ మేము డిన్నర్ కోసం ఆగాము అండ్ లైట్గా అట్లా చినుకులు పడుతున్నాయి. ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. అండ్ టైం వచ్చేసరికి 9:10 అయింది. సో ఈ టైంలో ఇంకా తినేసి వెళ్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1.5 hour జర్నీ అయితే పడుతుంది మాకు. రోడ్స్ అన్నీ వెట్టుగా అట్లా ఉన్నాయి, వర్షం పడినట్టుంది బాగానే. గ్రీన్ ఫీల్డ్ హైవేనా? ఇంతకు ముందు లేదు, బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తారా? ఓ, గుంటూరు, అమరావతి, విజయవాడ టచ్ చేస్తూ అట్లా అంటే ట్రాఫిక్తో పని లేకుండా ఇట్లాగా వెళ్ళిపోవచ్చా ఈజీగా మనకి? ఆహా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. జస్ట్ ఒక 5 minutesలో మేము ఇంటికి వెళ్ళిపోతాం. టైం వచ్చేసరికి 10:52 అయింది. లైక్ ఒక 5 minutesలో అంటే 11 కల్లా ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. వచ్చేసాము చిన్నుబేటు, వచ్చేసాం. కమాన్ గెట్ అప్. ఫైనల్లీ రీచ్డ్ హోమ్. ఏ నువ్వేం చెప్పావు నాకు? గుంటూరు వచ్చే వరకు నిద్రపోనన్నావు, కార్లో ఎందుకు నిద్రపోయావు మరి? నిద్ర వచ్చేసిందా? సరే వెళ్దామా ఇంకా పైకి? చిలకం చెల్లి నిద్ర కూడా పోయి ఉంటది. హ్యాపీ. నీ బ్యాగ్ అయినా నువ్వు తీసుకోవాలి కదా పెట్టు. కన్నయ్య కొను, గుంటూరు వెళ్ళే వరకు నేను నిద్రపోను. గుడ్ నైట్ చిన్ను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.